కీర్తనాకారుడైన దావీదు 40వ కీర్తన 8వ చరణంలో ఆయన ఏం భద్రపరుచుకున్నాడో మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎంత చక్కని మాటల్లో పలుకుతున్నాడో చూడండి. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో నున్నది. ఆయన వాక్కట, ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్కు. ఈ దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉందట? అంతర్యములలో, అంటే తన హృదయాంతర్యాలలో నిక్షిప్తపరచుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. కీర్తనాకారుడే దావీదు దేవుడు దేన్నైతే యోచిస్తూ ఉంటాడో, ఏదైతే ఆశ కలిగి ఉంటాడో వాటన్నిటినీ బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు మరి కీర్తనాకారుడైన దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పి మెచ్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఎంత గొప్పది! ఆయన యొక్క ధర్మశాస్త్రం యావత్తును కూడా నా అంతర్యములలో ఉన్నది. నేను దాచుకున్నాను. నేను అన్నిటికంటే భద్రముగా వాక్యములను భద్రపరుచుకున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన కుమారుడైన సొలొమోను ఇంకా ముందుకు వచ్చి ఆయన కూడా చాలా చక్కని మాట మాట్లాడతారు. అయితే అంతకంటే ముందుగా మనము భక్తులైన యోబు యొద్దకు వెళదాం. యోబు దేవుని యొక్క గుణగణాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ రీతిగా యోబు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా అతిక్రమము ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. తన స్వభావాన్ని తెలియపరుస్తూ, నా అతిక్రమము సంచిలో ఏ సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఇది కూడా దేవుని యొక్క గుణలక్షణము, స్వాభావిక ధర్మం. దేవుడు మనం చేస్తున్న అతిక్రమములను అన్నిటినీ కూడా సంచిలో భద్రపరుస్తూ ఉన్నాడట. సంచిలో వేసి మనం చేసే ప్రతి దోషమును, ప్రతి అతిక్రమమును, ఆ ప్రతి పాపమును ఏం చేస్తాడట? ఒక సంచిలో వేసి భద్రంగా దాస్తా ఉన్నాడట. ఇది యోబు భక్తుడి యొక్క హృదయ వాంఛ. ఈ రీతిగా భక్తులంతా కూడా దేవుని యొక్క హృదయాలను తెలుసుకుని, ఇదిగో మన దేవుడు గుణగణాలు, మన దేవుని యొక్క ఆలోచనలు, మన దేవుని యొక్క విధి విధానాలు ఈ రీతిగా ఉన్నాయి నా ప్రియులారా అని చెప్పి ఇక సార్వత్రిక సంఘానికి బుద్ధి కలగటానికి వీటన్నిటిని దేవుడు వ్రాయించారు. జ్ఞాని అయిన సొలొమోను మరి తండ్రి అయిన దావీదు యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటాడు కదా. అందునిమిత్తమే ఆయన కూడా మరి భద్రత కోసం మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథములో 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. వీటిని దేవుని యొక్క ఉపదేశములను, దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క వాక్యమును. ఈ వాక్యమును ఏం చేయొద్దు అంటున్నాడు? ఇదిగో నిశ్చయముగా మన కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకూడదట. దివారాత్రములు కూడా మన కనులు వాక్యాన్ని దర్శించేదిగా ఉండాలి. వాక్యము యొక్క దర్శనాన్ని మనం నిరంతరము అనుభవిస్తూ ఉండాలి. అలా చేస్తూ నీ హృదయమందు వేటిని దేవుని యొక్క వాక్కుని భద్రము చేసుకొను. నేను చేస్తానని ప్రభు చెప్పట్లేదు. ఎవరికి వారే భద్రపరుచుకోవాలి.
ఇది చాలా ప్రాముఖ్యమైన ఆ విషయము. మనం విన్న వాటిని, మనం ప్రత్యక్షతగా అనుభవించిన వాటిని, మన కన్నులారా చూసిన వాటిని, మనము దేనిని తాకితమో, ఆది నుంచి దేనిని నిదానించి చూసితమో, ఈ దేన్ని కనుగొన్నామో, దేనితో మనం సహవాసం చేస్తామో, వాటిని సాక్షులుగా చెప్పటమే ఆ దేవునిని వెంబడించటం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పాపాలను, మన అతిక్రమములను, మన దోషాలను సంచిలో వేసి దాస్తానన్నాడు. మనల్ని ఏమంటున్నాడు? ఇదిగో యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఈ లోకానికి బయలు వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, ఇదిగో సంగమునకు ఆయన శిరస్సుగా ఉండి, ఆయన కలిగి ఉన్న యావత్తు సంఘానికి అర్పించి నిశ్చయతగా తండ్రి వద్దకు చేరుకున్న ఆ యొక్క దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈయన్ని ఎక్కడ కూడా మనం భద్రము చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఎందుకు అలా భద్రం చేసుకోకపోతే మార్గమధ్యములో పడిన విత్తనం వల్లే పోతుంది. పక్షులు వచ్చి వాటిని వెతికెళ్ళిపోతాయి. ఏంటి ఆ పక్షులు అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో అపవాది సిద్ధముగా ఉంటాడు. నీ హృదయాన్ని దోచుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నీ హృదయాన్ని భద్రపరచుకోకపోతే వాడు మన యొద్దకు వస్తాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ఆ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దొంగ ఇదిగో దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి 3 చేస్తాడట. వాడు దొంగ ముందు దోచుకోవడానికి వస్తాడు. ఏం దోచుకుంటాడు? ఇదిగో మీలో అంటగట్టబడుతున్న వాక్యాన్ని వాడు దొంగిలించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ హృదయంలో పడిన ఆ యొక్క వాక్కును ఆ దొంగ దోచుకోకుండా ఉండాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రపరచుకో, భద్రం చేసుకోవాలి. దేవుడు చేస్తానని చెప్పలేదు, మీరు చేసుకోవాలి, నేను చేసుకోవాలి, ఎవరికి వారే చేసుకోవాలి. దేవుడు ఏం చేయాలి మనకి? ఆయన యవన కాలపు రక్తాన్ని, యవన కాలపు ప్రాణాన్ని, యవన కాలపు శరీరాన్ని, సమస్తాన్ని మనకు అర్పించాడు కదా. పరలోకమందు భూలోకమందు ఆయన అధికారాన్ని పొందుకుని అధికారం యావత్తు సార్వత్రిక సంఘానికి అప్పగించాడు కదా. ఇక అంతకు మించి ఇక ఏముంది ఆయన దగ్గర? తన ప్రాణమును, తన శరీరమును, తన ఆత్మను యావత్తు కూడా ఆయన ధారవశాడు. మనము ఇదిగో ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఆయన సమీపించి శ్రద్ధగా ఆయన మాట ఆలకిస్తే చాలు. మన యొక్క బ్రతుకు ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడు. మన బ్రతుకు విధానం దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు. ఇదిగో నువ్వు మారు మనసుకు సిద్ధపడితే నిశ్చయముగా ఆయన నీ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు భద్రం చేస్తాడని మాత్రం అనుకోకండి. దేవుడు కాదు భద్రం చేశాడు. నీ హృదయాన్ని భద్రపరచుకోవాల్సింది నీవు. ఈ హృదయాన్ని ఎందుకు దేవుడు కోరుకున్నాడు తెలుసా? ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ హృదయంలో మంచిదేది నివసించదు.
కానీ దేవుడు ఏది చెడిపోతుందో, ఏది పాడైపోతుందో దానిని వెతికి రక్షించే దేవుడిగా మనకు పరిచయం ఉన్నాడు. పాడైపోతున్న దానిని బాగు చేసి భద్రపరిచే దేవుడిగా మనకు కనబడుతుంది. మరి మనము వెంబడించే మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణము, మన తండ్రి అయిన దేవుని యొక్క గుణ లక్షణము, మరి కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా స్వాతంత్రించుకోవాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయము మనమే ఆయన వాక్యతో నింపుకుని భద్రపరుచుకోవాలి. అలా చేసుకోకపోతే మన హృదయము ఘోరమైన వ్యాధి. ఇదిగో నిశ్చయముగా మనల్ని ఉద్రేకపరిచేది, మనల్ని దేవుడి నుంచి దూరపరిచేది యావత్తు కూడా ఈ హృదయమే. ఎందుకంటే ఈ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ హృదయాన్ని అపవాది కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నువ్వు ఎవరికి చోటిచ్చేవాడిగా ఉన్నావు? నీ హృదయంలో వాక్కు లేకపోతే ఇదిగో నిశ్చయముగా అపవాది నీ హృదయాన్ని స్వాధీనపరచుకోవడమే కాదు, దుర్గములను కట్టేవాడిగా ఉన్నాడు, దుర్గములను నిర్మించేవాడిగా ఉన్నాడు. అవి చాలా మరి స్ట్రాంగ్గా ఉంటుంది. దుర్గము అంటే దుర్భేదమైనది. ఇక దాంట్లోకి ఎవరు ప్రవేశింప చేయకుండా అంత స్ట్రాంగ్గా మరి వాడు దుర్గములను కట్టేవాడిగా ఉన్నాడు. అయితే మనకున్న విశ్వాసం ఏంటి తెలుసా? అట్టి దుర్గములను కూడా పోల్చజాలినంత శక్తివంతమైన ప్రార్థన దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాడు. కాబట్టి మనం నిశ్చయముగా అవిశ్వాసంతో కాక విశ్వాసంతో ఇదిగో నిశ్చయముగా వారి దేనినైతే మరి వెంబడిస్తున్నారో దాని నుంచి విడిపింప చేయడానికి ఇదిగో దేవుని శక్తితో ప్రతి కుమార్తెను నిలవబెట్టడానికి ఇదిగో పరము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోక ఇదిగో తన తండ్రి యొక్క స్వచిత్తాన్ని ఆయన చిత్తముగా నెరవేర్చడానికి పరలోకమందు మరి ఆయన దాన్ని విడిచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఇదిగో నిశ్చయితగా 3.5 సంవత్సరాలు సేవా పరిచయం చేసి 12 మంది శిష్యులను కట్టి వారికి సమస్త అధికారాలు వారికి అనుగ్రహించి ఈరోజు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మన విజ్ఞాపనలకు, మన ప్రార్థనలకు, మన యాచనలకు ఆయన ఆమేనని ముద్ర వేయించి తిరిగి మనకు అప్పగిస్తున్న గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఆ దేవునితో మన సహవాసము గొప్పది. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఈ ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపజాలని వాడెవడు? ఎవరు కూడా దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. ఇదిగో నిశ్చయముగా తెలియపరిచింది దేవుడే. అటువంటి హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి, అటువంటి హృదయాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి చల్లపొద్దు ఆనాడు అవ్వ ఆదాములతో దేవుడు ఏ రీతిగా అయితే సంభాషిస్తూ ఆనందిస్తూ ఆయన కృపలో మనల్ని ఆ రోజు ఆదిపితరులైన అవ్వ ఆదాముల్ని ఏ రీతిగా ప్రేమించాడో అదే ప్రేమతో ఈరోజు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే అమ్మ, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానని చెప్పి ఉన్న దేవుడు ఆనాడు ఏ ప్రేమతో అయితే ఆయన ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా అదే ప్రేమతో మనతోనే ఉన్నారు. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా ఆ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము అని మరి జ్ఞాని అయిన సొలొమోను పూర్తిగా మాట్లాడితే, ఆ యిర్మీయా అదే హృదయం కోసం మాట్లాడుతున్నాడు. హృదయం అట అన్నిటికంటే మోసకరమైనదిగా ఉన్నదట.
ఈ హృదయము అన్నిటికంటే మోసకరముగా ఉన్నది. ఇదిగో అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈరోజు నీ హృదయం ఎలా ఉంది పరీక్షించుకో. ఈ రాత్రికాల సమయంలో కొద్దిమంది ఉన్నాం. మన హృదయ తలాంతులు, మన హృదయ తలంపులు, మన హృదయ ఆలోచనలు, మన హృదయ స్థితిగతులు ఏ రీతిగా ఉందో ఈరోజు ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా సరి చేసుకోవాల్సిన వారుగా ఉన్నారు. అదే జ్ఞాని అయిన సొలొమోను 21వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. నోటిని, నాలుకను భద్రము చేసుకునేవాడు, నోటిని, నాలుకను భద్రము చేసుకునేవాడు. నోటితో పాటుగా నాలుకను కూడా భద్రము చేసుకోవాలట. ఎందుకు చేసుకోవాలి అంటే శ్రమలు. లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరా వీపుకు తేకే అంట. నీ నోటి మాట సరిలేకపోతే వీపు మీద దెబ్బలు పడతాయి. నోటి మాట సరిలేకపోతే ఇదిగో వీపు దెబ్బలు తింటుంది. లోకపు సామెత. కానీ ఇదిగో సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు, నీ నాలుక, నీ నోటిని భద్రం చేసుకున్న కుమారుడా. అలా చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుని. ఎంత మంచి మాట. నోటు కాచుకుంటే చాలు, నాలుకని భద్రం చేసుకుంటే చాలు, నోటును భద్రం చేసుకుంటే చాలు. నోటిలో ఇదిగో ఈ నాలుక చిన్నదే, కానీ ఇది ప్రాపంచిక, మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టేదిగా ఉందట. పెద్ద వాడకి కూడా చిన్న ఆ లంగర్ ఎలా అయితే ఆ చిన్న చుక్కాని వాడను తిప్పుతుందో, ఈ నాలిక మన జీవితాలను కూడా త్రిప్పేదిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ నాలికలో దేవుని యొక్క శక్తి ఉంది. జీవమరణాలు నాలిక ఆధీనము. నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా? నువ్వు జీవాన్ని ఆస్వాదిస్తున్నావా? ఇదిగో నిశ్చయంగా నువ్వు లోకాన్ని ఆస్వాదిస్తున్నావు. నువ్వు దేన్ని ప్రేమించేదానిగా ఉన్నావు, నువ్వు దేన్ని ప్రేమించేవానిగా ఉన్నావు. ఇదిగో నిశ్చయముగా నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే జీవానికి అర్హుడవు. నిజమైన జీవానికి నువ్వు ఆయన అర్హుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుకను, నోటిని భద్రం చేసుకున్నప్పుడు ఇదిగో తన ప్రాణమును కాపాడుకుంటాడట. అలాగే ఇంకేం భద్రపరిచాడు చూద్దాం. హోషేయ గ్రంథం నుంచి 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. అవునండి, మన పాపాలు భద్రముగా ఉంటాయి. అందుకే ఒకరికొకరు ఒప్పుకోవాలి, ఒకరికొకరు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇదిగో ప్రతి క్రైస్తవుడికి కూడా పాపములు క్షమించే అధికారం ఉంది. సహోదరుని యొక్క పాపములు క్షమిస్తే అవి క్షమించబడతాయి, నిలిచి ఉండనిస్తే అవి నిలిచి ఉంటాయి. అంత శక్తి మాటలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు లోకంలో మనిషి కుమారుడికి పాపములు క్షమించే అధికారం. ఎంత ఆశ్చర్యం! మన సహోదరుల యొక్క పాపాలు మనం క్షమించడానికి దేవుడు అనుకూలతను అనుగ్రహించాడు. నీ నాలుకకు ఎంతో శక్తివంతమైన విధానాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నాలుకతో అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టుగా ఉండాలి. అంతకు మించి ఏదైనా ఉంటే, ఇదిగో యెహోవా సముఖములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఆయన మనం మాట్లాడే ప్రతి మాటను కూడా లిఖితము చేస్తూ ఉన్నా. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తు లేకపోతే ప్రమాదం. దాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
మనం తెలియకే పొరపడే మన నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యర్థమైన ప్రతి మాటకి కూడా దేవుడు ఒక దినాన్ని లెక్క ఒప్పగించవలసిన స్థితి నీకు నాకు ఉందని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి నిశ్చయంగా మీరు భయభక్తులతో దేవుని పట్ల విధేయతతో మరి మీరు అందరూ సిద్ధపడి రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట అది ఎవరికి చెప్పబడింది అంటే మరి నిశ్చయముగా నీకు నాకు మాట్లాడుతున్నది ఆయనే. ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకునేవారుగా ఉంటారు. ఆ మాటలు మన యొక్క నోటిలో మరి నిశ్చయముగా తలపోసుకునేవారుగా ఉంటారు. ఆ తలపోసుకున్న మాటలు మన హృదయంలో ముద్రించుకునేవారుగా ఉంటారు. ఆ ముద్రించుకున్న వాక్యాన్ని బట్టి జీవజలధారలో ఉద్భవింపబడాలి. అలా ఉద్భవింపబడిన ఆ యొక్క నీరు అనేకులకు ఇదిగో ఆత్మీయ దాహాన్ని తీర్చేదిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మలాకీ గ్రంథంలో చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. ఈ కాన్ఫరెన్స్ యావత్తు కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నారు. మనమందరం కూడా ఆయనను గూర్చే మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎడల భయము భక్తులు కలవారమే మనం సంభాషించుకుంటున్నాం. మన మాటలు యావత్తు చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నామమును మనం స్మరిస్తూ ఉన్నాం. మనం స్మరించుచున్న ఈ యొక్క మాటలను జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమున ఆయన సముఖమునందు లిఖితమవుతూ ఉన్నాయి, వ్రాయబడుతూ ఉన్నాయి. దాన్ని బట్టి మనమందరం ఇంకనూ భయభక్తులు కలిగి ఉండాలి. మనల్ని ఎవరు చూడట్లేదులే, మనం ఎవరికి జవాబుదారి కాదులే, మన పైన మనకు అధికారులు ఎవరు లేరులే అనే స్వభావము మనలో చనిపోవాలి. అతి గొప్ప కృప, యోగ్యత, ధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా దేవా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మీరు నా నోట నుంచి ఉన్నారని బిడ్డలు విశ్వసించి ప్రతి మాటను వారు తలపోసుకుంటూ స్మరించుకుంటూ వారి వారి యొక్క హృదయాలలో స్థిరపరచబడాలనే ఒక ఆలోచనను మీరు కలిగించి అనుదినము నా తండ్రి ఇట్టి రీతిగా భయము భక్తితో నీ వాక్యం యొద్దకు చేరి నిశ్చయముగా ఈ లోకమునకే బిడ్డలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా వర్ధిల్లుదురుగాక. అతి గొప్ప కృప, యోగ్యత, ధన్యత బిడ్డలందరికీ అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి.